ఈ రోజు మా వాడి కోసము చికెన్ ఊరగాయ అయితే చేయబోతున్నాను. మా అబ్బాయి థర్డ్ ఇయర్ పూర్తి చేసుకుని 4th ఇయర్ లోకి కూడా వచ్చాడండి. ఇంతవరకు ఎప్పుడు అడగలేదన్నమాట. ఎప్పుడైనా నేను చేసి పంపిస్తానన్నా కూడా వద్దని చెప్తాడు. అటువంటిది ఇప్పుడు హాస్టల్లో వంట మాస్టర్లు మారి టేస్ట్ అంత బాలేదమ్మా ఫుడ్, కాబట్టి నా ఊరగాయలు ఉంటే చేసి పంపించు అన్నాడు. వాడికి ఎంతో ఇష్టమైన టమోటా ఊరగాయ అయితే చేయమన్నాడు. దాంతో పాటు చికెన్ అంటే నాన్ వెజ్ చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి కొద్దిగా చికెన్ తో కూడా ఊరగాయ చేశాను. అలానే కొంచెం గోంగూర. మా వాడికి నాన్ వెజ్ లో చికెన్ అన్నా రేలన్నా చాలా ఇష్టము. ఇక పచ్చళ్ళు అంటే ఇంకా ఇష్టము. ఇక పచ్చళ్ళ రూపంలో చేసి పంపిస్తే నిలవ ఉండవనేసి ఇలా ఊరగాయ చేసి పంపించాను. ఇక అప్పటికి మాకు రొయ్యలు దొరకలేదు కాబట్టి ఇలా చికెన్ ఊరగాయ అయితే చేసి పంపించాను. పచ్చళ్ళు చేయడానికి నేనెంత కష్టపడ్డానో అంతకంటే ప్యాకింగ్ చేయడానికి మా వారు ఎక్కువ కష్టపడ్డారు. కనీసం మా వాడికి 2 రోజులు పడుతుంది ఈ టేప్ అంతా ఇప్పేటప్పటికి. వాళ్ళ డాడీ అయితే అంత స్ట్రాంగ్ గా చుట్టేశాడు అనమాట. ఎక్కడ ఓపెన్ అయిపోయి ఆయిల్ అంతా పోతుందో మళ్ళీ పార్సిల్ వాళ్ళు ఏమంటారనేసి మొత్తానికి బాగా చేరాయి. టేస్ట్ కూడా బాగుందని చెప్పాడు.